దీంతో నా జీవితం కూడా మెకానికల్ అయిపోయింది. ఇక్కడ వాస్తు బాగుంది. ఎక్స్క్యూజ్ మీ. I will manage everything. Don't worry, please. Yeah, Vasu. I will be there. Please. I will be there. Vasu. ఏంటి బేబీ డిస్టర్బెన్స్? ఏంట్రా ఇది? అంటే అది అందరూ హడావిడి చేస్తున్నారు కదా, నేను కూడా ఏదో ఒక హడావిడి చేయకపోతే పని చేయట్లేదు అనుకుంటారని. కిషోర్ క్యాబిన్ అక్కడ. కిషోరా? హూ ఇస్ హి? ఎవర్రా నీకు ఉద్యోగం ఇచ్చింది? నీ ఎండి రా. ఓ దట్ గాయా. దట్ గై. దట్ క్యాబిన్. నువ్వు ఇక్కడే ఉంటావు. బ్రో ఫోన్. నువ్వు ఇక్కడే ఉంటా. యా బేబీ, కొలిక్ చిన్న డౌట్ అడిగితే చెప్తున్నా. ఏమ్మా రమేష్ వచ్చాడా? సార్ ఇంకా రాలేదు సార్. రమేష్ వచ్చాడా? ఇంకా రాలే. బ్రో నేను వచ్చేసా. నువ్వు కూడా వచ్చేసావా? ఇవాళ ప్రాబ్లమ్స్ అన్ని ఒకేసారి వచ్చేస్తున్నాయి, కానీ ఆ రమేష్ గారు మాత్రం రాడు. బ్రో నేనేం చేయాలి చెప్పు. నువ్వు కంగారు పడకరా, కూర్చో ప్రశాంతంగా కూర్చో. కిషోర్, what the hell are you doing? The client is calling me. నన్ను ఏం చెప్పమంటావు? ప్రాజెక్ట్ ఇంకా డెలివరీ కాలేదని వాయిన్ చేస్తున్నాడు. ప్రాజెక్ట్ డెలివరీ టైం చెప్పేటప్పుడు 1కి 10 సార్లు ఆలోచించుకోమని చెప్తాను. నువ్వు నీ నోటికి వచ్చినట్టు చెప్పేస్తే ఇక్కడ ఎవరు చేస్తారనుకుంటున్నావు? ఫైల్స్ అన్ని నీ టేబుల్ మీద ఉంటాయి, నీకు దండం పెడతా. నువ్వు తల్లి నువ్వు. ఆ పాప చాలా బాగుంది. ఎవరు పార్ట్నరా? ఎంప్లాయా? మరి అలా తిడుతుంది ఏంటి? బుల్షిట్. అందరూ నా మీద పడ్డారు. వచ్చాడా రమేషా? అసలు ఎవడి రమేష్? ఈడు బిల్డప్. వాసు, ఈ రమేష్ అంత పెద్ద ఇంజనీరా? ఇంజనీర్ కాదు, ఆఫీస్ అసిస్టెంట్. అసిస్టెంటా? ఒకప్పుడు ఈ కంపెనీకి ఎండి. అబ్బా, ఈ ఆఫీస్లో ఇంతమంది ఐటమ్ గాలు ఉన్నారేంట్రా? అదేమో పార్ట్నర్ అంటే ఎంప్లాయ్ అంటాడు, వీడేమో ఇంజనీర్ అంటే అసిస్టెంట్ అంటాడు. అసలు ఏం జరుగుతుందిరా ఇక్కడ? ఓరే నీకు పిండం బెట్ట. ఎనఫ్ ఎనఫ్ ఎనఫ్. మూవ్ టు ప్లేస్. మూవ్. థ్యాంక్స్ రా, నువ్వు లేకపోతే నా కంపెనీ ఏమైపోయేదో. ఏముంది, నా కంపెనీ నీ చేతికి వచ్చినట్టు నీ చేతి నుంచి ఇంకోటి చేతికి వెళ్తుంది. ఎవట్రా నేను ఆఫీస్ టైంలో బయటకు వెళ్ళమనింది? బ్రో నేనేం చేయాలి? అమ్మా రామచంద్ర ప్రభు, ఒరే నువ్వు తొందరపడి ఏమీ చేయకరా, నేను చెప్పేంత వరకు ఓకేనా? ఒరే వీడికి మంచి క్యాబిన్ అలాట్ చేయాలి. థ్యాంక్స్ రామచంద్ర. ఏంటి అలాగాడు? రేపటి నుంచి ఆఫీస్కి బట్టలు వేసుకురారా. ఓకే బ్రో. కంపెనీ బిచానా ఎత్తేది. హాయ్, ఐమ్ అభిరామ్. రమేష్ వర్మ. ఓ రమేష్ గారు, అసలు మీ కంపెనీ కిషోర్ చేతికి ఎలా వెళ్ళింది? టైం బ్యాడ్ గారు. టైం బ్యాడ్ అయితే ఓడలు బండ్లు అవుతాయి, బండ్లు ఓడలు అవుతాయి. ఆయన సొంత కంపెనీలో సిగ్గు లేకుండా ఆఫీస్ అసిస్టెంట్గా ఎలా పనిచేస్తున్నారండి బాబు? పని చేయట్లేదు, ఎదురు చూస్తున్నా మళ్ళీ నా బండి ఓడవకపోతుందా అని. అదేదో మంచి పోస్టులో కూర్చొని ఎదురు చూడొచ్చుగా. అడిగాను, మందు మానే మంచి పోస్ట్ ఇస్తా అన్నాడు. కుదరదు, ఏదో ఒకటి ఇవ్వమన్నాను, ఇది ఇచ్చాడు. మీరంత ఎక్కువ తాగుతారా? అందరూ అంటుంటారు. ఓ మీ క్యాబిన్ అది. నువ్వేంటి ఇక్కడ? నువ్వా? నేనెవరో నీకు తెలుసా? మగారు అభి అని. వెధవలకి ఇంట్రొడక్షన్ అవసరం లేదు. ఓయ్ ఎదవా అంటున్నావు? అసలు ఎవరితో నువ్వు? నేను నీకు తెలియకపోవచ్చురా, కానీ నీ గురించి నాకు బాగా తెలుసు. ఏం తెలుసా నా గురించి నీకు? ఏం తెలియాలరా నీ గురించి? ఒకసారేమో నా ఫ్రెండ్ పెళ్ళి ఆపేశా, ఇంకోసారేమో పబ్లో అమ్మాయి నడుము గిల్లేసా. ఇంతకంటే ఏం తెలియాలరా నీ గురించి?
అయినా సరే ఇంకోసారి రా అన్నావంటే నేనేం చేస్తానో నాకే తెలీదు. అంటే ఎదవనొచ్చా? ఎదవా రా అన్నావంటే నేనేం చేస్తానో నాకే తెలీదు. నిన్నెవరు రమ్మంటారా? మొహం పగిలిపోద్ది. ఏదే పగలగొట్ట అది గారు వాళ్ళతో మనకి ఎందుకు రండి, ఆవిడ గారితో మనకి ఎందుకండి? నా మాట వినండి. వద్దు, మనం రండి సార్. అలా మాట్లాడుతుంది. ఆవిడ గారితో మనకి ఎందుకండి? మళ్ళీ ఏదో అంటుంది. వాళ్ళతో మనకి ఎందుకండి? నా మాట వినండి అభి గారు, రండి. ఫస్ట్ డే మూడ్ ఆఫ్ చేసింది. వదలండి సార్. ఎవరు సార్ అది? ఏం చేస్తుంటుంది ఇక్కడ? ఆమె పేరు మధుమతి. ఈ కంపెనీ బెస్ట్ ఎంప్లాయ్. కిషోర్ కూడా అమ్మాట వినాల్సిందే. పాపకు అందుకనే చాలా బల్బు. అదే అందమైన అమ్మాయిలకి పొగరెక్కువ రమేష్ గారు. అయినా అమ్మాయిని ఏం చేశారండి బాబు? మీ హిస్టరీ మొత్తం చదివేస్తుంది. వదిలేండి రమేష్ గారు. తన గురించి ఆలోచిస్తుంటే బుర్ర పాడైపోతుంది. అర్జెంటుగా మందేయాలి. ఈ చుట్టుపక్కల బార్ ఏమైనా ఉందా? ఇదిగోండి. నేను తాగాలనేది కాఫీ కాదు, మందు. ఇందులో ఉంది కూడా కాఫీ కాదు, మందు. అంటే మీరు పొద్దున్నుంచి తాగుతున్నది మందా? బాటిల్లో తాగుతుంటే మద్యపానం హానికరం అని చెప్పి ఇక్కడ బోర్డు వేయాల్సి వస్తుంది. అందుకే ఇలా ప్లాన్ చేశాను. మీరు కూడా ఎవరు చూడకుండా తాగండి. ఈ లోపల స్టఫ్ ఇస్తాను, తాగండి. ఆల్రెడీ తాగేశాను. ఎవరో చూడకుండా తాగమంటే నేను కూడా చూడకుండా తాగాను. మీరు నాకు బాగా నచ్చారు. మీరు నాకు బాగా నచ్చారు. ఈ కప్పులు సిప్పులు మన వాళ్ళు కాదు. పదండి బయటకు వెళ్దాం. పదండి. ఎక్కడికి తీసుకొచ్చారు అభి గారు? రమేష్ గారు, మీకు ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారా? అబ్బాయి పెద్ద లేరండి. ఫ్రెండ్స్కి మీనింగ్ అడిగితే గూగుల్లోనో డిక్షనరీలోనో వెతుకుతారేమో. నన్ను అడిగితే నా ఫ్రెండ్స్ని చూపిస్తాను. ఏం చెప్పాలండి వాళ్ళ గురించి? నేనంటే ప్రాణం ఇచ్చేస్తారు. అసలు నేను లేకపోతే మందు కాదు కదా, పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోరు. పదండి. ఈ రోజుతో అభిగాడి దరిద్రం వదిలిపోయిన శుభ సందర్భంలో వాడి జీవితం మొత్తం ఆఫీస్కి అంకితం అవ్వాలని చెప్పి వాడు బాస్తో వాయించుకోవాలని, ఇంకెప్పుడు వాడు మన జీవితంలోకి రాకూడదని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అమ్మయ్య ఎంత ఐదుందరో బాబా. చాలేరా, ఎక్కువసార్లు తెలిస్తే వచ్చేస్తాడు. ఆల్రెడీ వచ్చేసాడు. ఏంట్రా ఇది? నేను లేకుండా మీరు హ్యాపీగా ఉంటారంటే నేను మీకు దూరంగా ఉంటాను. అదండి రమేష్ గారు. అరే అభి, నన్ను కన్విన్స్ చేయడానికి ట్రై చేయకండి రా. వెళ్ళేటప్పుడు డోర్ వేసాడు రా. పదండి రమేష్ గారు. రమేష్ గారు, రేపు ఈవినింగ్ బ్యాచిలర్ పార్టీ ఇస్తున్నా, వచ్చేయండి కుమ్మేద్దాం. కంగ్రాచులేషన్స్. శిరీషను చేసుకుంటున్నాం మొత్తానికి. బాబోయ్, పెళ్లి శిరీషతో కాదండి బాబు. అదేంటి, నువ్వు శిరీష చాలా కాలం డేటింగ్ చేశారు కదా? మా ఇద్దరికి సెట్ అవ్వలేదండి. అయినా ఈ అమ్మాయి శిరీష కంటే బెటర్ ఆప్షన్. బాసు, నువ్వు కూడా రావాలి, మర్చిపోకండి. వీడి పనే బాగుంది అభి గారు. తప్పే ఉంది రమేష్ గారు. లైఫ్ ఇస్ ఫుల్ ఆఫ్ ఆప్షన్స్ అండి. బెటర్ ఆప్షన్ పట్టుకొని వెళ్ళిపోవడమే జీవితం. అయినా డేట్ చేసిన అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని రూల్ ఏమైనా ఉందా? ఏమంటా బాసు? అంతేగా. దీనమ్మ, దీనికి మాత్రం లైఫ్లో బెటర్ ఆప్షన్ దొరకకూడదండి. గుడ్ మార్నింగ్ అభి గారు. మార్నింగ్. బ్యాటింగా? టెస్ట్ మ్యాచ్ అంటే 10 రోజులండి బ్యాటింగ్. ఆవిడ గారిని ఒకసారి కలిశారనుకోండి, ఆడాలో డిక్లేర్ చేయాలో తెలిసిపోతుంది కదా. ఓ, చిన్ని, చాలా రోజులు అయిపోయింది, ఒకసారి కలుద్దామా? షూర్ నాని, నేనే నిన్ను అడుగుతాం అనుకున్నా. నిజంగానా? ఈ వీకెండ్ కలుద్దామా? వీకెండ్ వరకు ఎందుకు, ఈ రోజే కలుద్దాం. 5కి జూబ్లీ హిల్స్ కాఫీ షాప్. ఎస్ ఎస్. ఖచ్చితంగా వచ్చేస్తాను.
చెయ్యి. అబ్బా వీడొకడు. నువ్వు కూడా పని చేయగలవు అని ప్రపంచానికి ప్రూవ్ చేసే ఒక రోజు వచ్చిందిరా. అర్జెంటుగా ఈ ఫైల్స్ అప్లోడ్ చేసి క్లయింట్కి పంపించు. రేపు ప్రూవ్ చేస్తా. రేపేంట్రా, ఈరోజు చాలా అర్జెంటు. పైగా నువ్వు ఒక్కడవే ఖాళీగా ఉన్నావు. కంపెనీలో పని చేస్తున్నానని సొల్లు కబుర్లు చెప్పుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇదిగో కంపెనీ బెస్ట్ ఎంప్లాయీ. ఆ ఫైల్ ఏదో దానికి ఏడు చెప్పింది కూడా కరెక్టే. మధు, కిషోర్ నాకు చాలా ఇంపార్టెంట్ వర్క్ ఉంది. ఐ కాంట్ డూ దిస్ రైట్ నౌ. అలా చెప్తే ఎలా మధు? నువ్వు తప్ప నాకు ఇంకెవరున్నారు చెప్పు. నువ్వు చేస్తున్నావు, చేసేసావు. ప్లీజ్ బగర్, ప్లీజ్ బగర్, ప్లీజ్ 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 అమ్మా. థ్యాంక్ యూ. బాబు టేబుల్ నెంబర్ 5 ఎక్కడ? సార్ ఇదే సార్. ఓ సార్ ఇదే సార్. తెలుసు, అందుకే అక్కడ కూర్చుంటున్నా. ఒక కాఫీ తీసుకురా. ఇలా చెంబులో కాదు, చిన్న కప్పులో. ఓకే. చిన్న కప్పు. మ్యామ్ ఆర్డర్ ప్లీజ్. 2 cappuccino. బాబోయ్ కొంప తీసిదా జంపు. అమ్మయ్యా సేఫ్. యావరేజ్గా ఉంది. అమ్మయ్యా ఇది కూడా కాదు. బతికించండి. ఇది నా చెల్లి జెస్సియా. ఓ పడింది. రేపు కలుద్దాం. సేమ్ ప్లేస్, సేమ్ టైం, సేమ్ టేబుల్. ఓకే. మధు గారు, కిషోర్ రమ్మంటున్నారు, రండి. నేను రాను. ఏ వర్క్ ఉన్నా రేపే. ఏంటి అలా చూస్తున్నావు? ఆ అభిగాడ్లాగే నీకు బాగా పొగరెక్కువ. చెప్తా వాడి పని. ఎవడ్రా? అమ్మో వీడేంటి ఇక్కడ? ఇప్పుడు వీడితో పెట్టుకుంటే మనం వెళ్ళినట్టే. జంపు. హే నాని. వదినా నువ్వేంటి ఇక్కడ? అన్నయ్య పిలుస్తుంటే అలా వెళ్ళిపోతున్నావేంటి? అన్నయ్య అన్నయ్య అన్నయ్య, వాట్ ఏ ప్లెజెంట్ సర్ప్రైజ్. ఆపరా నీ ఓవర్ యాక్షన్. నువ్వు చూసి వెళ్ళిపోతున్నావు నాకు తెలుసు. ఓ చూసేసావా? సర్లే కానీ ఎందుకు ఇలా వచ్చారు? నీ వదిన షాపింగ్ అంటే పక్కనే మాల్కి వచ్చాం. నీ ఆఫీస్ పక్కనే కదా, చూపిద్దామని తీసుకొచ్చాను. అరే నేను కిషోర్ని కలిసి వస్తాను. ఈ లోపల మీ వదినకి మీ ఆఫీస్ అంతా తిప్పి చూపించు, సరేనా? తిప్పి చూపించడానికి ఇదేమన్నా తాజ్ మహలా? ఎందుకురా అలా అరుస్తున్నావు? స్ట్రెస్ అండి, వర్క్ స్ట్రెస్. ఈ మధ్య సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కి బాగా వస్తుందంట. నువ్వు ఒక్క దానివి నన్ను బాగా అర్థం చేసుకుంటావు. అది పని చేసే వాళ్ళకి మాత్రమే వస్తుంది, వీడికి వచ్చే ఛాన్సే లేదు. హాయ్ అన్న. హాయ్ రా. ఏంట్రా మా వాడి చేత చాలా పని చేపిస్తున్నావు? బిజీగా తిరిగేస్తున్నాడు. మీ వాడికి మేము పని. అప్పుడెప్పుడో 10 రోజుల క్రితం మీ వాడికి చిన్న పని చెప్పా. అప్పటి నుంచి క్యాబిన్కి 2 బోర్డులు పెట్టాడు. ఏంటవి? ఓసారి వెనక్కి తిరిగి చూడు. అది కథ. ఏంటవి ఇది? మరి ఒక్క పని చేస్తుంటే ఇంకో పని చెప్తారేంటి? మా ఆకల్లే. థ్యాంక్ యూ వదినా. నాకు అర్జెంట్ పని ఉంది, సాయంత్రం కలుద్దాం. బాయ్. టేక్ కేర్ బాబు, ఎంజాయ్. అదన్నా మీ వాడి వ్యాపారం. ఇంకా మీ వాడికి ఏం పని చెప్తాం?
మళ్ళీ ఏమైంది? ఇప్పుడు స్టార్ట్ అవ్వట్లేదు. థ్యాంక్ గాడ్ రమేష్ గారు, మీ బండి తీయండి. అదే ఉంటే మీ దగ్గర ఎందుకు వస్తామండి? అబ్బా ఇప్పుడు ఎలా? అర్జెంట్గా వెళ్ళాలండి. కంపెనీ జాబ్లో వెళ్దాం పదండి. వెళ్దాం కాదు, వెళ్తున్నాను. ఆ బండి రిపేర్ చేసుకుని తీసుకొచ్చాను. ఏంటి ఇలా వెళ్తున్నాడు? రే తక్కువ, నువ్వు వేరే బండి పో. అర్జెంట్గా జూబ్లీస్ కాఫీ షాప్ కొని. ఇక్కడే ఉందేంటి? రే పోనీరా. కిషోర్ గారు సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే బండి స్టార్ట్ చేద్దని చెప్పారండి. చెప్పచ్చు కదా. ఇప్పుడు పోనీరా. లేట్ అవుతుందా? లేదు లేదు, పక్కనే ఉన్నా. 5 minutes. ఇదిగో టర్నింగ్ కూడా తిరిగిపోయా. రే ఏంట్రా ఇది? యాక్సిలేటర్ కొంచెం గట్టిగా తొక్కు. కిషోర్ గారు ఎంతకన్నా స్పీడ్ వెళ్ళొద్దన్నారండి. బండి ఎందుకు ఆపేవరా? కిషోర్ గారు మాట్లాడుతూ బండి డ్రైవ్ చేయొద్దన్నారండి. రే నీకు దండం పెడతా, పోనీ డ్రైవింగ్ ఏం చేస్తారా? కిషోర్ గారు బండి ఎవరికి ఇవ్వద్దన్నారండి. మీకు పని ఉంటే తర్వాత కలుద్దాం. లేదు లేదు, వచ్చేస్తున్నాను. ఇదో కాఫీ షాప్ పక్కనే ఉంది. ఒరే బండి స్టార్ట్ చేసి త్వరగా పోనివరా. ఫాస్ట్. నీ బండి కంటే నేను స్పీడ్గా పరిగెడతాను రా. వెళ్ళా కిషోర్ గారికి చెప్పు. సార్ సార్ నేను డ్రాప్ చేస్తాను సార్. వాసు, ఇక్కడున్న అమ్మాయి ఇప్పుడే వెళ్ళిపోయింది. నాకు లేట్ అవుతుందని ఇంకోసారి ఎప్పుడైనా కలుద్దాం. ఏం పరిగెత్తారు సార్, పిచ్చుకోతారు విన్నట్టు. అదే అర్థం కావట్లేదు రమేష్ గారు. ఒక ముక్కు మొహం తెలియని అమ్మాయి కోసం ఇంతలా ఎందుకు పరిగెత్తానంటారు? కానీ అదొక గొప్ప ఫీలింగ్ అండి అమ్మాయితో చాట్ చేస్తుంటే. తన గుడ్ మార్నింగ్ మెసేజ్ లేకపోతే తెల్లారట్లేదు, గుడ్ నైట్ మెసేజ్ రాకపోతే నిద్ర పట్టడం లేదు. మీకు విషయం తెలుసా రమేష్ గారు? నాకు ఏదైనా నచ్చని పని ఉందంటే అది వెయిట్ చేయడం. మా అమ్మ కడుపులోనే 9 నెలలు వెయిట్ చేయలేక 7వ నెలే బయటకు వచ్చానంట. అలాంటిది మొదటిసారి తన కోసం వెయిట్ చేయడం నచ్చిందండి. అప్పుడు అనిపించింది ఆమె కోసం ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నట్టు. కొంపదీసి మీరు ఆ బాలా త్రిపుర సుందరిని లవ్ చేస్తున్నారేంటి? ఈ ఫీలింగ్ లవ్ అయితే లవ్ చేస్తున్నానండి. మీరు ఇంకా అమ్మాయిని చూడలేదు కదా? మనం చూసిన అమ్మాయిలందరూ మనకు నచ్చారండి. నచ్చిన అమ్మాయిని కొంచెం లేట్గా చూసినా పర్లేదండి. గారు మీకు బాగా ఎక్కేసిందండి.